పార్టీని. ఇక మరో అంశం చూస్తే రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కఠినమైన నిజాలు చెప్పారని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ వ్యాఖ్యలను కేసీఆర్ వక్రీకరించారని ఆరోపించారు. 6 సూత్రాల ఒప్పందం అమలు సరిగా జరగకుంటే ఇన్నాళ్లు తెలంగాణ మంత్రులు ఏం చేశారని, వారెప్పుడూ దీనిపై వివాదం చేయలేదని చెప్పుకొచ్చారు. రేపు కూడా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అని పెట్టినప్పుడు పార్టీ విప్పులుండవు, పార్టీలకు అతీతంగానే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన అభిప్రాయాలు ఆయన నిష్కర్షగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించే ఆయన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కొన్ని కఠోరమైనటువంటి సత్యాలు తెలియజేయడం జరిగింది. చంద్రశేఖరరావు గారి వల్లే ఇరు ప్రాంతాల మధ్య ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది. ఏం జరగబోతోంది తెలంగాణలో ఏర్పడితే అనడానికి ఇంకొక ఉదాహరణ, ఆయన మొన్న తెలంగాణ ఏర్పాటు ప్రారంభమైందన్న స్టేట్మెంట్ రాగానే నాకు జడ్ కేటగిరీ కావాలి అని కోరాడు. ఆయనకే భద్రత లేదు. రెండో రోజున చెప్పాడు నా ఎజెండా మావోయిస్ట్ ఎజెండాయే అని. అనకపోతే ఏం జరుగుతుందో అన్న భయం. ఎప్పుడైనా తెలంగాణ మంత్రులు లేకుండా ఈ రాష్ట్రం ఉందా? తెలంగాణ మంత్రుల నుండి మీరు ఏం చేశారు? 6 పాయింట్ ఫార్ములా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఏనాడైనా లేవనెత్తారా? ఏనాడైనా ఇది తప్పు అని ఏ తెలంగాణ మంత్రి అయినా చెప్పి దాని మీద వివరణ కోరి దాని మీద ఇదిగో నేను వివాదం చేస్తున్నానని చెప్పిన మాటలున్నాయా?